మొట్టమొదటి చేయాల్సిన పని ఎండుమిరపకాయలని ఈ ఆవాలు రెండు కలిపి చక్కగా నానబెట్టుకోవాలి. మనకి ఎలాగ గోరుచిక్కుడుకాయ కడిగి తరిగే టైంకి ఇవి నానిపోతాయి. అప్పుడు వీటిని మెత్తగా చేసుకుందాం. పోతే పోపులోకి ఈ మొత్తం ఎండుమిరపకాయలు కావాలి. కుక్కర్ చేసుకుందాం. ఈరోజు కుక్కర్ గిన్నెలోనే ఈ గోరుచిక్కుడుకాయ ఉడికించుకుంటున్నాను. మామూలుగా బయట ఉడికిస్తాను. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక్క పిసరు నూనె వేసుకోవాలి. ఈ మన మొక్క చెదరకుండా ఉంటుంది. దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత 2 విజిల్స్ వచ్చేంత ఉడికించుకోవాలి. మెత్తబడిపోకుండా చక్కగా ఉడికే నీళ్ళన్నీ తీసేయాలి. నీళ్ళు తీసిన తర్వాత ముక్కలు ఇలా బాగా విడివిలాడుతూ ఉన్నాయి. ముక్కుడు ఉడికించాను. వెలిగించి ముక్కుడు పెట్టాను. ఇలా నూనె కొద్దిగా కాగుతున్నప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు కొద్దిగా పసుపు కలపాలి. చింతపండు రసం వేయాలి. పలుచగా అయితే మనకి 2 నిమిషాలు పడుతుంది. మంచిగా దగ్గర అయితే కాదు. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో వేసిన ఉప్పు బయట కొద్దిగా నీళ్ళతో పోయి కాబట్టి కాంపన్సేట్ చేయాలి. ఇది ఇప్పుడు దీంట్లో ఈ గోరుచిక్కుడు ముక్కలు వేయాలి. వేసి బాగా కలపాలి. దీని మీద మూట పెట్టుకొని కొంచెంసేపు ఉంచాలి. దాని లోపల ఈ ఘాట్ అంతా చక్కగా పట్టుకుంటుంది. ఈ లోపల వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఆవా ఎండుమిర్చి ఇలా చక్కగా తయారైంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఇలాగే మూత లేకుండా దీన్ని అట్టే పెడతాం. ఈ కూరని మెల్లిగా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కూర కొద్దిగా చల్లారేంత వరకు అట్టే పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఆవు కలపాలి. ఇది చల్లారింది కాబట్టి ఇప్పుడు మనం ఆవు గుండె వేసి కలుపుకోవాలి. ఇది చల్లారితేనే కలుపుకోవాలి, లేదంటే చేదు ఎక్కుతుంది అంటారు. మరి దీన్ని గిన్నెలో తీసుకొని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. ఇలా గోరుచిక్కుడుకాయ ఆవకారంతో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.